ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈరోజు మా అక్షయ భక్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ఒక సామాజిక స్పృహ. అదేమిటంటే వర్షములు లేదు, అభావం వచ్చేసింది, కరువు వచ్చేసింది. ఎన్ని మీటర్లు ఎన్ని అడీలు బోరేస్తే కూడాను నీళ్ళు వస్తలేదు. ఉండే బోర్లంతను 35% డ్రై అయిపోయింది. దీనికే ఇది ఇంపార్టెంట్గా నేను చెప్తా ఉన్నానంటే ఇట్లా వీడియోలు మావి చాలా ఉండవి. ఎందుకంటే లక్ష్మీ భువనేశ్వరి బోర్వెల్స్ అని ఒక మహానగరంలో మా స్నేహితులు, మా బాల్య స్నేహితులు మిస్టర్ కోదండరాము, ఆయన అసోసియేషన్ లీడర్, ఆయన చెప్తా ఉన్నాడు ఈ యొక్క పరిస్థితిని. 30% మాత్రమే నీళ్ళు వస్తూ ఉండదు. వచ్చే సత్యమూర్తి, నన్ను సత్యమూర్తి అంటాడో 70% బోర్లు వస్తా ఎండిపోయిండవి. ఒట్టి ఒట్టి మొన్నే వస్తూ ఉంది, డ్రై అయిపోతూ ఉండదు. ఎట్లా ఈ అభావాన్ని వచ్చిందే, దేశం వచ్చిందే భరిస్తుంది అని ఆయన బోరేస్తాడు, కానీ బాధపడతాడు. బోరేస్తే ఆయనకి డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులకి ఆయన ఆశపడేలేదు. ఈ జనాల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఆ మాదిరిగా నా దగ్గర వచ్చిందే షేర్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన బాధని. అంటే నీళ్ళు వస్తే ఆయన తీసుకునేటువంటి డబ్బులకి ఆయనకు ఒక ఇంపార్టెంట్, ఒక సార్థకము. ఆ మాదిరిగా మొన్న వచ్చేసినంటే అన్నడి లేసిను నీళ్ళు రాలేదంటే ఆ డబ్బులు అడిగే కూడా ఆయనకి కొంచెం బాధ అవుతుందంట. చూడు ఎటువంటి మహానుభావుడు. సో అటువంటి మా స్నేహితులు చెప్పేటువంటి విషయం. ఇప్పుడు ఈ బోరేసిను నీళ్ళు రాలేదంటే దానికి ఏం చేయాలా? ఇమ్మీడియట్గా ఏమీ చేసేకేయాల, వాళ్ళ ప్రారాబ్ధము. దాన్ని ఇంకానే నేను కొన్ని వీడియోలు అంతా చేసినాను. నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్క సంస్థని అడుగుతూ ఉన్నాను. ప్రతి ఒక్క సంస్థను దీనికి గాను పోరాటం చేయాలా. ఈ గవర్నమెంట్ వచ్చిందే దానికి స్టెప్ ఎత్తుకోనాలా. దీనికి గాను ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అమౌంట్ కూడాను వచ్చే కలెక్ట్ చేయమనిండాను. దాన్ని ఎవరు స్టెప్ ఎత్తుకుంటారు, యా ఎమ్మెల్యే ఎత్తుకుంటారు, యా మినిస్టర్ ఎత్తుకుంటారు, యా ఎంపీ ఎత్తుకుంటారో అర్థం కాకుండా ఉండదు. అంతా ఊరికే ఉండరు. నా వీడియోని వచ్చిందే చూసి అందరికీ షేర్ చేయండా, దయచేసి షేర్ చేయండా. లేకుంటే మనం బతికేలేదు. అంతా అభావం వచ్చేసింది, కరువు వచ్చేసింది. ఈ మాదిరిగా ఉండేటువంటి విషయంలో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే చాలా ఇంపార్టెంటు. మనకు ఈ విషయం సాల్వ్ కావాలంటే వర్షం కావాలి. వర్షం కావాలంటే ఏం కావాలా? చెట్లు ఉండాలా. చెట్లు లేదు. మన దేశమంతా డ్రై అయిపోయింది. టోటల్గా ప్రపంచంలోనే వచ్చింది వృక్ష సంపద హరించిపోయింది. ఎప్పుడు వృక్షాలు వచ్చి హరించిపోయినో జంతుజాలాలు, పశుపక్షాదులు, మానవులు అంతను ఏమైండారో అష్టావస్థలు పడుతున్నారు. చాలా తప్పు అవుతూ ఉండదు, భయం అవుతూ ఉండదు. ఎక్కడ భూకంపం వస్తుందో అనేటువంటి ఒక భీతి అవుతూ ఉండదు. ఎలాంటే భూగర్భ జలం లేదు కదా, బ్యాలెన్స్ లేదు కదా, ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంది కదా. సో ఈ మాదిరిగా ఉండే టైంలో మనం చాలా అవేర్నెస్గా ఉండాలా. దానికి ఏం చేస్తారంటే ఒక్కొక్కరును దీక్ష భూని, వానలు కావాలంటే ఏం కావాలో వృక్షాలు ఉండాలా. దీక్ష భూని వృక్షాలని పెంపొందించాలా. వృక్షం అంటే ఈ పొద్దే పెట్టి ఈ పొద్దే అవుతుందా, లేక రేపు అవుతుందా, వారానికి అవుతుందా, ఎలకైతుందా? అయ్యలేదు. మినిమం ఒక వృక్షం పెద్దది కావాలంటే, దాని షేప్ కావాలంటే 5 సంవత్సరాలు కావాలా. ఈ అవేర్నెస్ని ప్రతి ఒక్క స్కూళ్ళను విద్యార్థులకు చెప్పియాలా. విద్యార్థులకు ఆల్రెడీ పాఠాలు ఉన్నాయి. ఈ మేస్ట్రోల్లో లక్షల సంబళాలు తీసుకుని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ చేతిలో ప్రాక్టికల్గా చేయించలేదు. ఎలాంటే వాళ్ళకి ఎండ్లో కష్టాలు ఏమో గవర్నమెంట్లో సంబళాలు ఇస్తారో, మనకి ఈ పాఠం ఉంది చెప్పేస్తాము, వాళ్ళకి ఎగ్జామ్లో రాసి ఉండవు, మార్కులు ఎత్తేస్తారు, అంతో ముగిసిపోతారు. బట్ ప్రాక్టికల్గా చేయించలేదు. ఒక్కొక్క విద్యార్థికిను 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఈవెన్ కాలేజ్ విద్యార్థులు కూడా 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు అయితే 20 చెట్లు నాటిండావా నువ్వు అనేటువంటి ప్రాక్టికల్గా ఆ చెట్టును వచ్చిందే వన్ చేతిలో నాటిపిచ్చి 20 ఏళ్ళకి 20 చెట్లు నాటింటే మాత్రమే నువ్వు బీకామ్లా, బీఎస్సీలా, బీఈలా వచ్చి నిన్ను పాస్ చేసేది. అన్నేళ్ళు నాటిండాలి. ఆ చెట్లను చూడాలా నువ్వు మాస్టరు. ఆ చెట్లు నువ్వు పోషించిండావా అనేదాన్ని వాడు చెప్పాలా. అబడదానికి దీనికి ఒక మార్క్ ఇవ్వాలా. నువ్వు అబడదా వాడిని పాస్ చేయాలా. చూడండి ఎట్లుంది.
చాలా ఈజియెస్ట్ మెథడ్. ఇది ఒక అవేర్నెస్ కావాలా. ఇట్లుగానే చూపిస్తామంటే డెఫినెట్గా అందరూ దానికి కమెండ్ అవుతారు. చేపియాలి. అది మీ జవాబుదారీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగము మీరు నెల నెల సంబళం ఇస్తూ ఉండారు. వాళ్ళకి ఎన్నేండ్లో అన్ని చెట్లు నువ్వు నాటిండావా, ఇన్నేండ్ల లోపల వచ్చింది, ఇన్ని చెట్లు నాటుదేదా నీకు సంబళం ఇచ్చేది అని పెట్టండా. వాడు నాటుతాడు. వానికి ఒక అవేర్నెస్ వస్తుంది. లేకుంటే వాళ్ళు చెప్తే చేసేలేదు. అదే మరిగా ఒక రైతు నువ్వు లోనుకు పోతే అని పెట్టుకో, గవర్నమెంట్ ఇంకా నీకు ఒక సపోర్ట్ చేస్తారని పెట్టుకో. ఆ సపోర్ట్ చేసే టైంలో నువ్వు ఎన్ని చెట్లు నాటిండావో ఏందా ఎత్తు నీ డైరీ ప్రాక్టికల్గా చూస్తాం. ఏడాడు నీ చెట్లు ఎంత మాత్రం పెద్దవైండవో ఇదంతా చేయండి స్వామి. ఇదంతా చాలా చాలా సమాజానికి చాలా చాలా ఇంపార్టెంటో. ఈ చెట్ల యొక్క వృక్ష సంపదని డెవలప్మెంట్ చేసేది మన యొక్క జవాబుదారీ. మనము సమకాలికమైనటువంటి జంతుజాలాలు పశుపక్షాలు నాశనమవుతూ ఉండవి, ప్రకృతి నాశనమవుతూ ఉంది. దీన్ని కేరెత్తుకొని ఈ మాదిరిగా ఒక స్ట్రిక్ట్ ఆర్గనైజ్ చేయండి. వేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుంది. నిజం గవర్నమెంట్ ఏదో రోడ్డు వేస్తాడో చెట్లు నాటేస్తాడని మన ఊరికే ఉంటే అయ్యలేదు. ప్రతి ఒక్క మనిషి బుర్రలను ఇదంతా పెద్దది కావాలా. వృక్షాలు. అప్పుడు చూడండి, యాల వాన వచ్చేలేదు, యాల గాలి వచ్చేలేదు, ప్రకృతి యాల బాగుండేలేదు, మనమంతా యాల ఆనందంగా ఉండేలేదు. యా జంతుజాలమును వృక్షాలని నాటాలా పెద్ద చేయాలా అని పాపం వాటికి తెలిసేలేదు. ఆ జ్ఞానం వచ్చి ఒకే ఒక మానవునికి మాత్రమే వచ్చిండేది. ఈ మానవులు ప్రతి ఒక్క అసోసియేషన్కి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినాను. ప్రతి ఒక్క అసోసియేషన్ను కేరెత్తుకొనాలా. అదే మరిగా గవర్నమెంట్ వచ్చి ఎవరినో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను పెట్టిండామో వాళ్ళు సెటిల్ నాటుతారో వాళ్ళు లేబర్కి వచ్చి సంబళమిస్తారు. అది కాదు, నువ్వు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ నేను ప్రాక్టికల్గా చూడాలా. వాడు చేస్తూ ఉంటాడు అనేటువంటి దాన్ని చూసి వానికి ఆమెకి సంబళం ఇవ్వాలా. అదే మరిగా ఒక స్టూడెంట్ వానికి అవేర్నెస్ రాని వాళ్ళ ఇంట్లో వచ్చి అదంతా ఎత్తుకపోయి చెప్పని స్టూడెంట్ వచ్చి 14 ఏళ్ళు సినిమాకి వచ్చింది, ఎస్ఎల్సి ఎగ్జామ్ రాసిందంటే వాడు 14 సెట్లు నాటిండాలా. నాటేసి ప్రాక్టికల్గా టీచర్ పోయి ఇట్లా సెట్ నువ్వు నాటిండవు, ఇది నీ సెట్ అని ఆ చెట్టుకి పేరు పెట్టమన్నాడు. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎందరో వచ్చే మనుషులకు వేస్ట్ ఫెలోలకంతా పేర్లు పెట్టుకున్నాం కదా, సెట్లకి నువ్వు ఒక పేరు పెట్టండా, ఏమీ ఇష్టం లేదు. పేరు పెట్టి అటువంటి సెట్లని ప్రాక్టికల్ మేస్టర్ చూసి ఆమె మార్కులు వేస్తే వాడు వచ్చి వాడిని పాస్ చేయండా, లేకుంటే ఫెయిల్ చేసేయండా. వానికి అవేర్నెస్ వస్తుంది. సో ఇటువంటి విషయాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్తో సమాజ సేవా స్పృహ రాని ఈ సమాజం అంతా బాగుండే అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా మంచి వీడియో అని మీకు గాన అనిపిస్తే దయచేసి మా వీడియోని వచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా వీడియోలు మరిన్ని వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. సెలవు.